హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలుగు రెసిపీస్ ఫర్ ఆల్ ఛానల్లో ఈరోజు మంచి రెసిపీ పూర్ణం ఉండ్రాళ్ళు అండి. ఈ బియ్య పిండితో తయారు చేసుకుంటాము. మనం ఫెస్టివల్స్కి తయారు చేసుకునే రెసిపీ అండి. ఈ రెసిపీకి ముందుగా మనం ఒక 1/2 కిలో శనగపప్పు తీసుకొని దాన్ని కుక్కర్లో వేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు నానితే త్వరగా ఉడికిపోతుందండి. ఒక 1 అవర్ నానబెట్టుకుంటే చక్కగా నానుతుంది శనగపప్పు. ఇది నానిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పుని మనం ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉడికిన తర్వాత మనం కొంచెం మనకి మెత్తగా కావాలండి. ఇది పప్పు గుత్తితో రుబ్బుకోండి, లేదంటే మీరు మిక్సీలో వేసుకున్న త్వరగా మనకి చక్కగా మెత్తగా అయిపోతుంది పప్పు. ఈ విధంగా మీరు గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు చిన్న గ్లాసు వాటర్ వేసుకొని దీంట్లో 1 కప్పు బెల్లం తురుము వేసుకోండి. ఒక 1/2 కిలో బెల్లం పడుతుంది మనకి. ఈ బెల్లాన్ని తురిమేసి ఈ వాటర్లో వేసి కొంచెం మనం కరిగించుకోవాలి బెల్లాన్ని మొత్తం కూడా. బెల్లం అంతా కరిగిన తర్వాత మనం ఈ బెల్లం దాంట్లో ఎండు కొబ్బరి తురుము వేసుకోండి. ఒక చిప్ప కొబ్బరి చిప్ప మనం తీసుకొని చిన్నది ఇలా ఎండు కొబ్బరిని తురిమి వేసేసుకోండి. వేసిన తర్వాత దీంట్లో ఇలాచీలు కూడా దంచి వేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. దీంట్లోనే మనం ఈ గ్రైండ్ చేసుకున్న శనగపప్పు పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇది మనం కొంచెం దగ్గరికి పడేంత వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా కలుపుతూ మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలండి దీన్ని. ఎందుకంటే మనకి ఇది లడ్డూలాగా చుట్టుకోవడానికి గట్టిగా అవ్వాలి. ఈ పప్పు పదార్థం అంతా కూడా మనకి పూర్ణం ఉండలు ఎలా తయారు చేసుకుంటామో అలాంటి బ్యాటర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి స్టవ్ పైన. చూసారు కదా, ఇలా గట్టి పడుతుంది. ఇలా అయిన తర్వాత మీరు స్టవ్ బంద్ చేసి చల్లారనివ్వండి. చూడండి, పట్టుకొని చూస్తే మనకి ఇలా లడ్డులాగా వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి మీరు దీన్ని స్టవ్ పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు మరొక గిన్నె పొయ్యి మీద పెట్టుకొని 1 గ్లాసు వాటర్ తీసుకొని అందులో అర స్పూను ఉప్పు వేసుకోండి. 1 స్పూను నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. మనకి దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటే కొంచెం ఆవు నెయ్యి వేసుకోండి. ఇప్పుడు మీరు బియ్య పిండిని దీంట్లో చక్కగా ఉడికించుకోండి. మరి మనకి పేస్ట్ లాగా అవ్వద్దండి. మనకు ఒక చపాతీ పిండి లాగా దగ్గరికి ఎలా అవుతుందో ఆ విధంగా వచ్చేలాగా తక్కువ వాటర్ వేసుకొని ఎక్కువ పిండి కలుపుకోవాలి. దీంట్లో ఒక పెద్ద కప్పు మనకి పిండి అయితే దానికి కొంచెం తక్కువగా వాటర్ మరిగించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉండలు రాకుండా మనం స్మూత్గా ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీన్ని కూడా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత పెద్ద సైజు పూర్ణం ఉండకంటే మనం లోపల స్టఫింగ్ దానికంటే ఈ పిండి పదార్థం ఎక్కువగా ఉండాలండి. లేదంటే పల్చగా అయిపోయి మనకి ఉడికేటప్పుడు విచ్చుకుపోతాయి అన్నమాట. ఈ సైజు మనకి పూర్ణం ఉండ తీసుకుంటే దానికి డబల్ సైజు కొంచెంగా ఈ బియ్య పిండి తీసుకోవాలి. స్మూత్గా బాగా కలపండి. కలిపితేనే మనకి జిగురులాగా వస్తుంది, లేదంటే మటుకు పగిలిపోతుంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు స్టఫింగ్కి లోపల చక్కగా మనం ఒక ప్రమిదలాగా రౌండ్గా చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు దీంట్లో ఈ పూర్ణం బాల్ని మనం దీంట్లో పెట్టేసుకున్నాము. ఇది మొత్తం కూడా మనం మూసేయాలన్నమాట. ఏమాత్రం పూర్ణం కనబడకుండా ఈ బియ్య పిండి మొత్తం కూడా మనం పూర్ణం ఉండ్రాల్లాగా చుట్టేసుకోవాలి. కొంచెం మందంగానే ఉండాలండి బయట పదార్థం పిండి, లేదంటే మనకి పగిలిపోయి బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా రౌండ్గా చక్కగా ఈ లోపల ఉన్న పూర్ణం పదార్థం బయటికి రాకుండా స్టఫింగ్ మంచిగా చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా మీరు చక్కగా ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకొని రెడీ పెట్టుకోండి. అన్నిటిని కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకోండి.
నెయ్యి రాసేసి ఈ పూర్ణం ఉండ్రాలని వీటిలో పెట్టేసుకొని మనం ఇడ్లీ కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి ఆవిరికి. ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసుకోండి. ఈ ఉండ్రాలను కూడా మీరు అన్నీ కూడా ఇడ్లీ కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికిపోతే హై ఫ్లేమ్లో సరిపోతుందండి. చూసారు కదా చక్కగా ఉడికిపోయాయి. మీరు దీంట్లో ఏమాత్రం కూడా మనకి చేతికి అంటుకోకుండా వచ్చాయండి. చల్లారిన తర్వాత వీటిని తీసి మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఇది దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు అండి. మనం ఎక్కువగా వినాయక చవితికి అలాగే మనం ఉగాది పండగకి ఇటువంటి ఫెస్టివల్స్ అన్నిటికి కూడా ఈ నైవేద్యాన్ని చేసి చక్కగా మనం రెడీ చేసుకొని అప్పుడప్పుడు తినడానికి కూడా బాగుంటాయండి. ఇలా రెడీ చేసుకొని తినొచ్చు. పై పూర్ణం మనకి ఆయిల్లో చేస్తాం కాబట్టి ఎక్కువ సార్లు ఇలా బియ్యం పిండితో కూడా చేసుకుంటే చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.